హాయ్ అండి అందరికీ. ఇవాళ మీల్ మేకర్ రెసిపీతో వచ్చానండి. ఇవాళ మీల్ మేకర్ టమాటా కర్రీ ఎలా తయారు చేద్దామో చూద్దామండి. నూనెలో వేయించుకొని కర్రీ ప్రాసెస్కి వెళ్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేద్దామండి. మీల్ మేకర్ వేయించుకోవడానికి కడాయి పెట్టేది. నేను ముందుగానే ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ పోసాను, హీట్ అయింది. హీట్ అయ్యాక కొద్దిగా మీల్ మేకర్ వేసుకుందామండి. వేయించుకుందాం మీల్ మేకర్ని. కొంచెం లైట్ అండ్ బ్రౌన్ కలర్లో రావాలి మీల్ మేకర్. ఇలా వేయించుకోవాలండి. ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. అలా వేయించితే వేగినట్టు కూర కూడా టేస్ట్ బాగుంటుందండి. కొందరేమో డైరెక్ట్ వేసి ఉడికించి వేస్తారు. ఇలా వేయించుకోవాలండి. ఇలా వచ్చినప్పుడు తీసేయాలి. ఇలా ఏం చేసి తీసేసుకుంటే బాగుంటుందండి. ఇలా వేయించుకోవాలండి. ఇలా ఏం చేస్తే కూర కూడా టేస్ట్గా ఉంటుంది. మరి బ్లాక్ కాదు, మరి బ్రౌన్ కాదు, మీడియంలో కావాలి. గోల్డెన్ బ్రౌన్ చూడండి. ఇలా వేయించేసుకోవాలి. మీరు చూడండి, కొన్ని వేయించుకున్నానండి. ఇలా వేయిస్తే టేస్ట్ వస్తుంది. కూర కూడా బాగా రుచిగా వస్తుందండి. ఇచ్చిన తర్వాత ఇలా వేయించుకోవాలండి. మీల్ మేకర్ను ముందుగానే నేను నూనెలో వేయించేసి పక్కకు పెట్టుకున్నానండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి మీల్ మేకర్ కర్రీ కోసం. 6 టమాటాలను ప్యూరీ చేసి పక్క పెట్టానండి. ఒక కప్ వచ్చిందండి నాకు. 6 టమాటాలు అంటే 1 కప్ వచ్చింది. 3 ఉల్లిపాయలండి ప్యూరీ చేసి పెట్టుకున్నాను. ప్యూరీలో పచ్చిమిర్చి ప్లస్ జీలకర్ర వేసి గ్రైండ్ చేశానండి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్కి వెళ్దామండి. నేను ముందుగానే ఒక ప్యాన్ తీసుకున్నానండి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. 1/2 కప్ ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయిందండి. నేను కొంచెం ఉల్లిగడ్డ ప్యూరీ వేస్తున్నానండి. 1 కప్పు 1/2 కప్ వేస్తున్నాను. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉండాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ బాగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ వేస్తున్నానండి. వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉండాలి. ముందుగా రెడీ చేసిన టమాటా ప్యూరీ వేసుకోవాలండి. తర్వాత బాగా ఉడికించుకోవాలండి. బాగా ఉడకాలి. తర్వాత పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి. పైకి ఆయిల్ తేలుతూ ఉన్నప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. మరొకసారి కలుపుకోవాలండి బాగా. సాల్ట్ 2 స్పూన్స్ కారం వేసుకోవాలండి. 2 స్పూన్స్ పట్టిద్ది. తర్వాత కలుపుకుందామండి. బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టే ఉడికించుకుంటున్నానండి నేనైతే. ఇలా ఆయిల్ తేలేటానికి 1/2 కప్ వాటర్ వేస్తున్నానండి. పూర్తిగా ఉడికాక తర్వాత అండి మనం మీల్ మేకర్ వేసుకోవాలండి. ఇలా మీల్ మేకర్ వేసుకోవాలి. కూరకు తగినంత మీల్ మేకర్ వేసుకుందామండి. ఇప్పుడు కలుపుకుందామండి. ఇలా కలుపుకోవాలండి. తర్వాత కొద్దిగా మసాలా పొడి వేద్దామండి. 1 స్పూన్ వేసాను. ఉన్న తర్వాత బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలండి. కొద్దిసేపు ఉడికాక బాగా ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్ పెడుతున్నానండి. కొద్దిసేపు బాగా ఉడికాక కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. కొంచెం వేసుకొని మరొకసారి కలుపుకుందామండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అయిపోయింది చూడండి. అంతేనండి, ఎంతో టేస్ట్ఫుల్గా మీల్ మేకర్ టమాటా కర్రీ రెడీ అయింది. ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
బెల్ ఐకాన్ ఉంటుంది పక్కన, క్లిక్ చేయడం మర్చిపోకండి.